హాయ్ ఫ్రెండ్స్, భార్యాభర్తలు ఏకాభిప్రాయంతో ఉంటే ఎటువంటి సమస్యనైనా ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అనేది ఒక ఫన్నీ ఎగ్జాంపుల్ మీకు తెలియజేస్తాను. ఇద్దరు భార్యాభర్తలు ఒక గొడవ నిమిత్తమై మాట్లాడుకుంటూ మానేస్తారు. ఒకరోజు వాళ్ళు చర్చికి వెళ్ళే పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి కుటుంబ ప్రార్థన చేద్దామని వచ్చే టయానికి తలుపు కొడితేప్పటికి వీళ్ళిద్దరూ తలుపు తీసేటప్పటికి ఎదర పాస్టర్ గారు ఉంటారు. ఉండేటప్పుడు గబగబా ఆయన లోపలికి ఆహ్వానించేటప్పటికి ఆయన, అమ్మ ఎలా ఉంటున్నారు, అందరూ బాగుంటున్నారా, ఆరోగ్యాలన్నీ బాగున్నాయి అని వాళ్ళ బాగోగులన్నీ అడిగిన తర్వాత, అవును మీరు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారంటే, చేసుకుంటున్నాం ఫాదర్ పాస్టర్, డైలీ రెగ్యులర్గా. రాత్రి కూడా బాగా లేట్ అయిపోయింది పడుకునేటప్పటికి. వెంటనే బెడ్రూమ్ లో ఉన్న వాళ్ళ చిన్న పాప బయటకు వచ్చి, పాస్టర్ వీళ్ళిద్దరు అబద్ధాలు చెప్తున్నారు, 2 రోజుల నుంచి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదు అందరికి, నువ్వు మాట్లాడ మాకు లోపలికి వెళ్ళిపో అనేటప్పటికి పాస్టర్ గారు అలా ఆపి, ఏంటమ్మా నువ్వు చెప్పానంటే, పాస్టర్ మొన్న మీరు మీ డాడీ వాళ్ళు కానీ మీ హస్బెండ్స్ కానీ ఎవరన్నా తాగి వస్తే గనక నా పేరు చెప్పండి, అప్పుడు భయపడి మానేస్తారని చెప్పారంట కదా. మా డాడీ రాత్రి తాగొచ్చారు, మా మమ్మీ పాస్టర్ గారితో చెప్తానని అనేటప్పటికి, చెప్పుకుంటే చెప్పుకో, నాకేమన్నా భయమా, ఆయన ఏమన్నా డబ్బులు ఇస్తున్నారా, అవసరమైతే చర్చి మానేసి వేరే చర్చికి వెళ్తామని చెప్పారు అనేటప్పటికి వీళ్ళిద్దరికి పిచ్చెక్కిపోయి ఇద్దరు ఒకే మాట మీద, పాస్టర్ గారు మేము అలాంటి మాట అనలేదండి, మీరంటే మాకు చాలా గౌరవం, నా పాప ఎప్పుడో ఎవరినో ఏదో అన్న మాటను పట్టుకొని మిమ్మల్ని మీదకి అన్నానని చెప్పేస్తుందని ఆ పాపని బెడ్రూమ్ లో దోసి తలిపేసి వీళ్ళ భార్య అంటుంది, మేమిద్దరం మాట్లాడుకోకుండా ఒకరికొకరు 5 నిమిషాలు కూడా ఉండలేము డాక్టర్, మేము గొడవ ఫాదర్, మేము గొడవ పడతాం ఏంటి, అవన్నీ పాప అబద్ధాలు చెప్తుంది, మేము అసలు గొడవ పడలేదు, ఈయన తాగి రావరు, అసలు తాగుడంటే కూడా తెలియదు ఈయనకి అని చెప్పి ఇద్దరు ఒకరిని ఒకళ్ళు సమర్థించుకుంటూ ఆ పాస్టర్ గారిని ఒప్పించేటప్పటికి ఇదంతా విన్న ఆ పాస్టర్ గారు వెళ్ళిపోతూ లెగిసి ఒకే ఒక్క మాట అంటారు, మీరు నన్ను తిట్టారో లేదో ఆ దేవుడికి తెలుసు, కానీ మీరిద్దరూ ఒకరిని రక్షించుకోవటానికి కాపాడుకోవటానికి పడిన తపన చూసి నేను చాలా సంతోషపడుతున్నాను, జీవితాంతం మీరిద్దరు ఇదే రకమైన ఏకాభిప్రాయంతో ఉంటే మిమ్మల్ని ఆ దేవుడు కూడా విడగొట్టలేడని చెప్పి, ఈసారి గొడవ వచ్చినప్పుడు నన్ను తిట్టుకోమాకండి, అలాగే నా చర్చిని కూడా మార్చుకోకండి అని చెప్పి వెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.